అందమైన పండుగ బతుకమ్మ పండుగ. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఈ 9 రోజుల పాటు ఎక్కడ చూసినా సరే మనకి బతుకమ్మ సంబరాలు ఒక వైపు, నవరాత్రి కోలాహలం మరొక వైపు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం గాంధీ భవన్ ఉన్నాము. గాంధీ భవన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కూడా ఈరోజు అంగరంగ వైభవంగా బతుకమ్మ వేడుకలు చేస్తున్నారు. ప్రధానంగా బతుకమ్మ మనం రోజుకి ఒక్కొక్క విధంగా ఒక్కొక్క ప్రాంతంలో బతుకమ్మలు చూస్తూ ఉంటాం. కానీ ఈ రోజు గాంధీ భవన్ లో అటు ఎన్ఆర్ఐఎస్ఎల్ ఆధ్వర్యంలో ఎవరైతే గల్ఫ్ సంక్షేమానికి సంబంధించినటువంటి బాధితులు ఉంటారో ఆ కుటుంబాలతో ఈరోజు బతుకమ్మ ఆడిపిస్తున్నారు. చక్కగా చూడొచ్చు మేయర్ ఎంత చక్కగా బతుకమ్మ ఆడుతున్నారో. ఎవ్రీ ఇయర్ కూడా బతుకమ్మ అంటే ఎంతో స్పెషల్ అట్రాక్షన్ గా కూడా నిలుస్తుంటారు. ఎవ్రీ ఇయర్ మీరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ హైదరాబాద్ లో బతుకమ్మ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ ఫర్ సేయింగ్ దట్. ఈ రోజు గాంధీ భవన్ లో బతుకమ్మ సెలబ్రేట్ చేసుకోవడం ఎలా? చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు మా మహిళలందరితో కూడా ఈ రోజు బతుకమ్మ ఆడుకోవడము చాలా సంతోషంగా అనిపిస్తుంది. అండ్ మోరోవర్ ఈ రోజు గల్ఫ్ బాధితులతో ఇక్కడ బతుకమ్మ సెలబ్రేషన్ చేసుకుంటూ ఉన్నారు. ఎస్ అందరు కూడా ఇక్కడ చేసుకున్నారు. అది ఇంకా ప్రత్యేకత, అది చాలా సంతోషం. మమ్మల్ని ఈ రోజు వెన్నెల గారు పిలవడము, మేము ఇక్కడ రావడము, బతుకమ్మ ఆడడం చాలా సంతోషంగా ఉంది. మా మహిళలు తెలంగాణ ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తారు? ప్రతి ఒక్క ఆడపిల్ల, ఇప్పుడు మీరు మా మినిస్టర్ గారు చెప్పినట్టు ఈ 9 రోజులు కూడా అక్క చెల్లెలు అందరూ కూడా మంచిగా బయటకు వచ్చి అందరూ కూడా బతుకమ్మ సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటున్నాం. ఏంటి మంచిగా బతుకమ్మ అందరు చక్కగా ఆడుకుంటున్నారు గాంధీ భవన్ లో మహిళలంతా. ఒక వైపు మీ లీడర్స్ అదే విధంగా పబ్లిక్ ఆడుకోవడం ఎలా అనిపిస్తుంది? ఈ రోజు బతుకమ్మ పండుగ సందర్భంగా 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ ఈ రోజు గల్ఫ్ వారి ఆధ్వర్యంలో ఎంతో అంగరంగ వైభవంగా మరి చాలా చక్కగా గల్ఫ్ వారి ఆధ్వర్యంలో గాంధీ భవన్ లో తీరొక్క పూలతోటి మా మహిళలందరూ కలిసి ఆడుకోవడం ఆనందంగా ఉంది. మరి మన సంస్కృతి సాంప్రదాయాలు మిన్నంటే పండుగ ఈ బతుకమ్మ పండుగ. మరి ముందు తరాల వారికి మన సంస్కృతిని చాటి చెప్పే విధంగా ప్రకృతిలో దొరికే వివిధ రకాల పూలను చేర్చుకొని 9 రోజులు గౌరవం చేసుకొని మనస్ఫూర్తిగా ఆడి పాడే పండుగ ఈ పండుగ. కాబట్టి అందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. సో చక్కగా లీడర్లు అంతా కూడా బతుకమ్మ ఆడుకుంటూ ఉన్నారు. సో మంచిగా మనం ఒక్కసారి చూడొచ్చు. ఏంటి బతుకమ్మ అమ్మవారి లాగా మీరే కనిపిస్తూ ఉన్నారు. ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ఎలా ఉంది? 9 రోజులు ఆడబిడ్డలు అనగానే అందరికి గుర్తొచ్చేది బతుకమ్మ పండుగ. ఈ బతుకమ్మ పండుగ నాడు మా బతుకును బతికించేటువంటి, మా బతుకు పైన భరోసా కలిపేటువంటి, మా యొక్క మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని పెంచేటువంటి ఈ బతుకమ్మ నాడు చాలా పెద్ద ఎత్తున ఎన్ఆర్ఐ అంటే గల్ఫ్ కార్మికుల యొక్క గోస వాటికి సంబంధించినటువంటి ఈ బూర్జ్ ఖలీఫా ఏదైతే ఉండిందో గల్ఫ్ లో కార్మికులంతా దాని చుట్టూ తిరిగి వాళ్ళ బాధలు చెప్పుకుంటారు. ఇవాళ ఆ బాధలు చెప్పుకోవడానికి గాంధీ భవన్ ప్రజాపాలన రేవంత్ ఉన్నారు కాబట్టి వచ్చిన తర్వాత మేము చేసినటువంటి సంక్షేమం ఏం చేస్తాం, ఒక పాట రూపకంగా ఈ సమాజం ముందు పెట్టాం. కాబట్టి పెద్ద ఎత్తున ఆడబిడ్డలు వచ్చి ఆడుకోవడం సంతోషకరం. గాంధీ భవన్ అంటే అందరికీ కూడా సకల సమస్యలకి అన్నింటికీ కూడా ఇది వేదిక కాబోతుంది. ఈ రోజు గల్ఫ్ బాధితులతో బతుకమ్మ సెలబ్రేట్ చేసుకున్నారు. మరొక వైపు మీ మహిళా నేతలంతా అంటే మీ కొలీగ్స్ అని చెప్పుకోవచ్చు, అందరు కలిసి ఆడుకోవడం ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ ఇచ్చిన ప్రదాత సోనియమ్మ గారి పార్టీ అయిన గాంధీ భవన్లో ఈరోజు గ్రామ స్థాయి నుంచి గాంధీ భవన్ వరకు ఉన్న మహిళా నాయకురాళ్ళందరం కూడా మంచిగా ఆడుతూ పాడుతూ గల్ఫ్ సంక్షేమ బాధితులకు ప్రభుత్వం అండగా ఉండుకుంటూ వాళ్ళు ఇక్కడ గల్ఫ్లో ఉన్న వాళ్ళు ఇక్కడ లేకపోయినా వాళ్ళను కూడా ఇక్కడ ఉన్నట్టు భావించుకొని మరి ఈరోజు ఇంత మంచిగా అంబరాన్ అంటే సంబరం ఇక్కడ జరుగుతూ ఉంది. మరి ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ముఖ్యమంత్రి గారికి కానివ్వండి, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ అన్న గారికి కానివ్వండి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎవరో కనిపెట్టి ఎవరో పుట్టించింది కాదు బతుకమ్మ. బతుకమ్మ అందరిది. బతుకమ్మ కొందరికి సొంతం కాదు, ఇది అందరి బతుకమ్మ, బహుజన బతుకమ్మ. తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2 మంచి చీరలు ఇవ్వబోతున్నారు. ఆడబిడ్డలందరూ కోటీశ్వరులను చేయాలనేదే రేవంత్ అన్న గారి లక్ష్యము. కాబట్టి ముఖ్యమంత్రి గారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తారు. చిత్తూల గుమ్మ అంటూ కూడా చక్కగా అందరూ బతుకమ్మ ఆడుతూ ఉన్నారు. ఏంటి జోష్, ఏంటి బతుకమ్మ, ఏంటి గాంధీ భవన్ ఈ రోజు ఇంకా గాంధీ భవన్ లో సంబరాలు అంబరాలు అంటే విధంగా రేవంత్ అన్నకు ధన్యవాదాలు తెలుపుకోవాలి. పిసిసి మహేష్ అన్న కూడా ధన్యవాదాలు తెలుపుకోవాలి. గాంధీ భవన్ నిజంగా మా పుట్టినిల్లు లాంటిది. ఈ రోజు అక్కజనం వచ్చి ఇంత ఆడుకుంటున్నామంటే నిజంగా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా గాంధీ భవన్ లో
ఇంత సంబరాలు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. నిజంగా కూడా గాంధీ భవన్ మీ పుట్టినిల్లు అన్నారు, మరి పుట్టినింట్లో వేడుకలు చేసుకుంటే ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపిస్తుంది. మీరు చూస్తున్నారు కదా ఇంతమంది మహిళలు, మీరు కూడా ఒక మహిళనే అయినా మీరు ఒక జర్నలిజం నుండి మాలాంటి వాళ్ళని సహకరిస్తూ ప్రోత్సహించేందుకు మీకు కూడా చాలా ధన్యవాదాలు. వ్యక్తి వారికి కాంగ్రెస్ పార్టీ చేసే కార్యక్రమాలు కానీ పార్టీలకు అతీతంగా ఇవాళ అందరూ సోదరి మండలిని చూస్తున్నారు కదా, అందరు ఆడుకోండి అని చెప్పి రేవంత్ అన్న మాకు ఇంత అవకాశాన్ని ఇచ్చిండు. రేవంత్ అన్నకు, పిసిసి ప్రెసిడెంట్ కి, పొన్నం ప్రభాకర్ అన్నకి, సీతక్కకి అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. నిజంగా చెప్పాలి అంటే ఇవాళ బతుకమ్మ అనేది దేవుణ్ణేమో మనం పువ్వులు దేవునితోని పూజిస్తే ఇవాళ పువ్వుల్నే దేవుడిగా కొలిచే ఈ బతుకమ్మ పండుగ అనేది ఆనవాయితీ నుంచి వస్తుంది, తాతల ముత్తాతల నుంచి వస్తుంది. రాజకీయాలు చేయకుండా ఈ బతుకమ్మని రాజకీయం చేయకూడదు. ఇది అందరికి పండుగ, బతుకమ్మ పండుగ ఏ ఒక్కరు ఇచ్చిందో కాదు, మన ఆనవాయితీ 200-300 సంవత్సరాల నుంచి వస్తున్న పండుగని గాంధీ భవన్ జరుపుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. చూడొచ్చు చక్కగా అందరూ ఒకే తీరులో చీరలు కట్టుకొని కూడా బతుకమ్మ వేడుకలు చేసుకున్నారు. ఇంకా ఈ రోజు బతుకమ్మకి కర్త కర్మ క్రియ అంతా కూడా వెన్నెలక్క. అక్క ఏంటి గాంధీ భవన్ ని ఈ రోజు ఎప్పుడు ఒక పార్టీ ఏదో ఒక ప్రోగ్రామ్స్, పొలిటికల్ ప్రోగ్రామ్స్ గా చూస్తాం, ఈ రోజు నువ్వు ఏకంగా బతుకమ్మ సందడి తెచ్చేసావు గాంధీ భవన్ కి, ఎలా ఉంది? ఇది పేదల బతుకమ్మ, ప్రజల బతుకమ్మ, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబంధ వర్గాల బతుకమ్మ. ఈరోజు ముఖ్యం ఏంటంటే 3వ రోజు గల్ఫ్ బాధితులకు భరోసానివ్వడానికి ప్రభుత్వం తరఫున ఒక కమిటీ ఫామ్ చేయడం జరిగింది. ఆ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ బతుకమ్మలు నిర్వహించడం జరిగింది. అట్లా బతుకమ్మ సంబరాల్లో బాధితులు, గల్ఫ్ బాధితుల, మస్కట్ గల్ఫ్ బాధితుల కుటుంబాలు కూడా రావడం జరిగింది. వాళ్ళకు మేము ఉన్నామని చెప్పడానికి వాళ్ళ తరఫున ఇక్కడ బతుకమ్మ ఆడుతున్నాం. సో మొత్తానికి ఇటు గల్ఫ్ బాధితులకు భరోసాగా కూడా ఈరోజు బతుకమ్మ సెలబ్రేషన్స్ అనేవి గాంధీ భవన్ లో చేస్తున్నారు. ప్రధానంగా ఒక వైపు బతుకమ్మ అంటేనే మొత్తం మహిళల పండుగ, అదేవిధంగా గల్ఫ్ బాధితులకు భరోసా ఇవ్వాలంటూ కూడా బతుకమ్మ చేస్తున్నారు. ఏంటి ఈ రోజు గాంధీ భవన్ మొత్తం బతుకమ్మ హడావుడి సందడి ఎలా భావిస్తున్నారు? చాలా బాగుంది. వాళ్ళ భవానక్క అంటే బతుకమ్మ పాటలే. సో మాటలు అందరూ మాట్లాడినరు. బిగ్ టీవీ కోసం పాట నిన్న సౌమ్యతో పాడిన వరంగల్లో, ఇవాళ ఇక్కడ పాడుతున్నా మీకోసము. చెల్లెని తీసుకురావడానికి బతుకమ్మ పండుగ కన్నొస్తే అడుగుతుంటది, చాలా రోజులు అవుతుంది ఇంటికి పోయి, అందుకని చెప్పి అడుగుతుంటది. నూతి మీద నువ్వు చేను వెయ్యాలో, అలికిన్రా అన్న వెయ్యాలో, నూరుపుట్ల మన ఘర్ష వెయ్యాలో, నిండిందా అన్న వెయ్యాలో, ఏటి మీద ఎరజొన్న వెయ్యాలో, అలికిన్రా అన్న వెయ్యాలో, 7 పుట్ల మన ఘర్ష వెయ్యాలో, నిండిందా అన్న వెయ్యాలో, చిక్కాన కవ్వాన వెయ్యాలో, సల్లల్లు చేసేటి వెయ్యాలో, శివలక్ష్మి నా తల్లి వెయ్యాలో, బాగుందా అన్న వెయ్యాలో, బంగారు బిందెల్ల వెయ్యాలో, వెన్నెల్లు తీసేటి వెయ్యాలో, బాలుడు మన తండ్రి వెయ్యాలో, బాగుండా అన్న వెయ్యాలో, పెద్దింట్ల పెదమల్లె వెయ్యాలో, పూసిందా అన్న వెయ్యాలో, పెద్దొదిన కొడుకులా వెయ్యాలో, కన్నాదా అన్న వెయ్యాలో. ఇట్లా అడుగుతుంటది అనమాట. అంటే సంవత్సరానికి ఒకసారి చాలా దూరం అప్పుడు బతుకమ్మ కోసం పోతే మళ్ళీ వచ్చే సంవత్సరం ఎప్పుడు వస్తారా మా అన్నలు అని చెప్పి ఎదురు చూస్తారు. ఎదురు చూసినప్పుడు వాళ్ళందరి గురించి యోగక్షేమ సమాచారాలన్నీ ఫోన్లు లేవు ఇప్పట్లాగా. వాళ్ళ కోసం అట్లా అడిగే దాంట్లో మన ఘర్షలు, మన కథ, మన గాథలు, మనకి ఎన్ని రకాల పంటలు, చక్కటి పాడి పంటలు ఉండేది అప్పట్లో. అంటే మా అమ్మ బంగారు బిందెల సల్లలు చిలికితే మా నాన్న తీస్తుండే వెన్న. అట్లా మన చక్కటి ప్రాంత విశిష్టత గురించి చెప్పుకోవడం, మన సంస్కృతి సాంప్రదాయాలు, మన బంధాలు అన్నీ కూడా అల్లుకొని ప్రకృతితోని మమేకమైన పండుగ మన బతుకమ్మ పండుగ. ఈసారి మన బతుకమ్మ పండుగను నిజంగా కూడా 9 రోజులు కూడా మన ప్రజాప్రభుత్వం సెలబ్రేట్ చేయబోతోంది. మన కల్చర్, మన బతుకమ్మ, మన టూరిజం డెవలప్మెంట్నే ప్రామాణికంగా తీసుకొని దాన్ని ముందుకు ప్రమోట్ చేస్తూ ముందుకు వెళ్తా ఉన్నాము. ఆడబిడ్డలందరికీ కూడా చక్కటి ఆరోగ్య ఐశ్వర్యాలు కలిగించాలని, అలాగే ఇవాళ గల్ఫ్లో ఉన్న సోదరులందరికీ వాళ్లకు మద్దతు తెలుపుతూ, అన్న మీరు దూరంలో ఉన్నా మీకోసం మీ చెల్లెళ్ళ మేము ఉన్నాము అని చెప్పి ఒక చక్కటి సందేశం ఇచ్చే బతుకమ్మ ఈరోజు మన గల్ఫ్ బతుకమ్మ. 27వ తారీఖున వాళ్ళతో కూడా ఆడడానికి వెళ్తున్నాం. గల్ఫ్ సోదరులతోని మీ దగ్గరికి వస్తున్నామన్నా, మీరేం రంది పడకండి, గతంలో కాదు. మన ప్రజాప్రభుత్వం ఈసారి 170 మందికి నిజంగా బిరీవ్డ్ ఫ్యామిలీస్కి 5 లక్షల రూపాయల చొప్పున మన ప్రభుత్వం ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించిందన్న. చాలా మంచి ఉందాము, కష్టం వచ్చినా నష్టం వచ్చినా పాలు పంచుకుందాము.
సుఖం వస్తే అయిపోయి సంతోషంగా ఇట్లుందాము, దుఃఖం వస్తే కష్టాల్లో కొంచెం మేము కూడా తోడుంటాము. అందుకని చెప్పి మీ అందరికీ కూడా మరొక్కసారి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. మొత్తానికైతే ఈ రోజు గల్ఫ్ బాధితులకు మేము అండగా ఉంటాము అని చెప్పేసి బతుకమ్మ వేడుకలు పెద్ద ఎత్తున గాంధీ భవన్ లో చేస్తున్నారు. 20 తారీఖు నేరుగా గల్ఫ్ వెళ్ళి కూడా బతుకమ్మ సెలబ్రేషన్ చేయబోతున్నారు. ఒక్కసారి మాట్లాడడం ఎలా ఉంది ఈ రోజు మొత్తం మహిళలందరితో బతుకమ్మ సెలబ్రేట్ చేసుకోవడం, ఒకవైపు గల్ఫ్ బాధితులకు అండగా ఈరోజు బతుకమ్మ చేయడం ఎలా ఉంది? ఈరోజు తెలంగాణ అంటేనే, తెలంగాణలో బతుకమ్మ అంటేనే బతుకునిచ్చే పండగ లెక్క. ఇది ప్రజలు వాళ్ళ కష్ట సుఖాలకి చెప్పుకోవడానికి, ఒకరికొకరికి ధైర్యం ఊరిపోసుకోవడానికి చేయాల్సిన పండగ లెక్క ఆనవాయితీగా వస్తున్న ఆనవాయితీని ఈరోజు గాంధీ భవన్లో కొనసాగిస్తూ ఉన్నారు. గల్ఫ్లో ఉన్న బాధితులకు అందరికీ కూడా వాళ్ళు పడుతున్న బాధలు ఒక పాట రూపాన్ని ఇక్కడ ప్లే చేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం వాళ్ళకి ఎలా సపోర్ట్ ఇస్తుందో, వాళ్ళకి ఎలాగ అండగా ఉంటుందో తెలియజేయడానికని ఉంటామని ఒక నమ్మకం వాళ్ళలో కల్పించడానికి ఈ వేదిక. కాబట్టి ఇక్కడ గల్ఫ్ బాధితుల బతుకమ్మ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందరికీ ఒకటే మెసేజ్ ఇస్తున్నాము, తెలంగాణ ప్రదేశ్ కమిటీ తరఫు నుంచి ఎక్కడ తెలంగాణ వాసులు ఉన్నా కానీ వాళ్ళకి అండగా తెలంగాణ గవర్నమెంట్, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ కూడా, మహిళలకు అందరూ కూడా మరొకసారి నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు. అందరూ కూడా పెద్దమ్మ గుడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవాలని మరొకసారి కోరుతున్నాం. అక్కడే దర్శనం చేపిస్తుంది అందరికి. సో మొత్తానికి అయితే బతుకమ్మ సెలబ్రేషన్స్ అనేవి గాంధీ భవన్ లో ధూమ్ధామ్ గా జరుగుతూ ఉన్నాయి. 9 రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో, వివిధ జిల్లాలలో కూడా బతుకమ్మ వేడుకలు ప్రత్యేకంగా ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అయినటువంటి గాంధీ భవన్ లో గల్ఫ్ బాధితులకు అండగా ఉంటామని చెప్పేసి పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలు చేశారు. అండ్ మోరవర్ గల్ఫ్ బాధితుల కుటుంబ సభ్యులు కూడా ఇందులో పాల్గొన్నారు. 20 తారీఖు నేరుగా గల్ఫ్ వెళ్ళి అక్కడ కూడా బతుకమ్మ ఆడుతాము, మొత్తం ప్రపంచ వ్యాప్తంగా కూడా బతుకమ్మ విశిష్టత తెలుపుతామని అయితే కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. విడుదల శంకర్, హేమ బిగ్ గాంధీ భవన్. For more videos like this, subscribe Big TV channel.